హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 26. మనకి ఇప్పుడు పవర్ బిఐలో మనకి 2 టైప్స్ ఉంటాయి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్. సో ఈ రెండు డిఫరెంట్ పర్పసెస్కి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో మనం మల్టిపుల్ విజువల్స్ని యూస్ చేసుకొని పేజెస్ని మనం డెవలప్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ పేజెస్ అన్నీ కలిపి మనం ఒక రిపోర్ట్ అంటాం. సో మల్టిపుల్ రిపోర్ట్స్ మనం ఆ విజువల్స్ని కేపీఎస్గా అంటాం. సో మల్టిపుల్ కేపీఎస్ని, మల్టిపుల్ విజువల్స్ని, మల్టిపుల్ పేజెస్తో మనం రిపోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా మనం ఒక యాప్లో మనం చేస్తాం. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనే ఒక యాప్ని మనం మన ల్యాప్టాప్లో మనం ఇన్స్టాల్ చేసుకొని, ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో, సో అక్కడ మనం లోకల్గా మనమే ఆ డేటాని మనం కనెక్ట్ చేసుకొని దాన్ని మనం ఒక విజువల్ రిప్రజెంటేషన్లో మనం రిపోర్ట్స్ని డెవలప్ చేస్తాం. నెక్స్ట్ డేటా మోడలింగ్, అంటే రిలేషన్షిప్స్ని మనం క్రియేట్ చేయడం, 1 to 1, 1 to many, many to 1, ఇవన్నీ రిలేషన్షిప్స్ని మనం పవర్ బిఐ డెస్క్టాప్లోనే మనం అయితే క్రియేట్ చేస్తాం. సో 1 to 1 అంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్తాను. సో ఒక టీచర్ ఒక స్టూడెంట్కి పాఠం చెప్తే అది 1 to 1. అదే ఒక టీచరు మల్టిపుల్ స్టూడెంట్స్కి పాఠం చెప్తే 1 to many, అది టీచర్ పర్స్పెక్టివ్లో. అదే ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మెనీ స్టూడెంట్స్ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ వన్ టీచర్, అంటే మెనీ స్టూడెంట్స్ కదా, సో మెనీ టు వన్ రిలేషన్షిప్. సో ఈ విధంగా మనకి చాలా సింపుల్గా ఉంటుంది రిలేషన్షిప్స్ కానీ. సో ఇవన్నీ మనం పవర్ బిఐ డెస్క్టాప్లో మనం చేస్తాం. అదే ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్, అంటే క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు రిపోర్ట్స్ని మనం డెవలప్ చేసాం. సో ఆ రిపోర్ట్స్ని మీ టీమ్కి మీరు షేర్ చేయాలి, అంటే కొలాబరేట్ చేసుకోవాలి. సో మీరు ఆ రిపోర్ట్స్ని షేర్ చేయాలి అంటే పబ్లిష్ చేయాలి అంటే మనం పవర్ బిఐ సర్వీస్ని మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇది ఒక ప్రీమియం సర్వీసు. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీ, అంటే చాలా వరకు ఫ్రీగానే ఉంటాయి మనకి. పవర్ బిఐ సర్వీస్లో వర్క్ స్పేసెస్ని మనం క్రియేట్ చేసుకొని ఆ వర్క్ స్పేసెస్లో మనం ఈ రిపోర్ట్స్ని మనం పబ్లిష్ చేసుకుంటాం. సో ఆ వర్క్ స్పేసెస్లో ఉండే ఆ రిపోర్ట్స్ నుంచి, మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మల్టిపుల్ విజువల్స్ని మనం పిన్ చేసుకొని డాష్ బోర్డ్స్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఒక సింగిల్ పేజ్ రిపోర్ట్ లాగా మనం డాష్ బోర్డ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇలాంటివన్నీ మనం ఇప్పుడు వర్క్ స్పేస్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ అవన్నీ పవర్ బిఐ సర్వీస్లో మనం చేసి మనం టీమ్స్తో మన టీంలో మనం షేర్ చేసుకోవాలి అని అనుకుంటే పవర్ బిఐ సర్వీస్ అనేది మనం యూస్ చేస్తాం. ప్రీవియస్ యూస్ కోసం నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.